సుజిత్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్న సినిమా ఓజీ. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఓజీ అంటే రకరకాల గాసిప్స్ నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. కొంతమంది ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని కూడా ప్రచారం చేశారు. అయితే తాజాగా ఓజీ అంటే ఏంటో క్లారిటీ ఇచ్చారు సుజిత్. ఇంతకీ ఓజీ అంటే ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఓజీ. ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ప్రొడ్యూసర్. ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు భారీ అంచనాలున్నాయి. కారణం, పవన్ కళ్యాణ్ డిఫరెంట్గా కనిపించనున్నారు. ఒక గ్యాంగ్స్టర్గా ఆయన కనిపించనున్నారు. దీంతో ఫీట్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదీ కాకుండా డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్కు పెద్ద ఫ్యాన్. దీంతో ఒక ఫ్యాన్ తమ హీరోని ఎంత బాగా చూపిస్తాడో అని వెయిట్ చేస్తున్నారు అందరూ. ఈ నేపథ్యంలోనే మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు దర్శకుడు సుజిత్. ఈ సందర్భంగా ఓజీ అంటే ఏంటో చెప్పారు. ఓజీ ఈ సినిమా షూటింగ్ ఎండింగ్కి వచ్చింది. సెప్టెంబర్ 27న సినిమా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పారు డైరెక్టర్ సుజిత్. ఒక్క లైన్ చెప్పగానే కళ్యాణ్ గారు ఓకే చెప్పేశారని అన్నారు. ఓజీ కూడా రీమేక్ అన్నారు. అలా అనే నన్ను పిలిచారు, కానీ ఒక ఒరిజినల్ సినిమా డైరెక్ట్గా తీస్తే ఆ కిక్కే వేరు కదా. అందుకే నేను మాత్రం ఒక్క ఛాన్స్ దేవుడా అని అనుకున్నాను. ఇక నేచర్ మనకు కోఆపరేట్ చేస్తూ ఉంటుంది కదా అంటారు. అలా లక్కీగా ఏదైనా కొత్త కథ ఉందా అని అడిగారు. ఒక లైన్ చెప్పాను కళ్యాణ్ గారికి, వెంటనే ఓకే అన్నారు. నా మీద జపనీస్ సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కళ్యాణ్ గారికి కూడా జపనీస్ సినిమాలు చాలా ఇష్టం. ఇక కళ్యాణ్ గారి కొడుకు పేరు ఎక్కడెక్కడో వెతికి పెట్టుకున్నారు. అలా ఇద్దరం కనెక్ట్ అయ్యామని చెప్పారు సుజిత్. ఓజీలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ పేరు ఏంటో లీక్ చేసేశారు సుజిత్. ఓజీ అంటే ఓజస్ గంభీరా అని అన్నారు. ఓజస్ అంటే మాస్టర్ అని, గంభీరా అనేది హీరో పేరు అని చెప్పుకొచ్చారు. ఇక ఆయన సినిమాలో మాస్టర్ అని కూడా చెప్పారు. ఇక ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే అర్థం కూడా వస్తుందన్నారు సుజిత్. పవన్ కళ్యాణ్ మీద జపనీస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆయన సినిమాలో అలాంటివి ఉండాలని అనుకున్నాను. ఇక నేను ఆయన వేరే సినిమాలు చూశాను. సాంగ్స్లో పెడుతుంటారు. అవసరం లేకపోయినా ఆయన్ని ఇన్కార్పొరేట్ చేస్తుంటారన్నమాట. ఇక జనాలు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, దాన్ని రిలేట్ చేసుకున్నాను. స్టోరీని లింక్ చేసుకున్నాను. దాన్ని జనాలు ఫ్రెష్గా ఫీల్ అవుతారని అనిపించింది. ఇక టీజర్ అన్నీ కూడా మనం ఇరగదీసాం. ట్రైలర్ కట్ కూడా అదిరిపోయింది. సినిమా ముందు రిలీజ్ అవుతుంది కదా, చింపేస్తాం. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. పవన్ కళ్యాణ్ని కొత్తగా చూస్తున్నాం కదా అని సినిమా గురించి విశేషాలు పంచుకున్నారు. సుజిత్ మాటలు విన్న ఫ్యాన్స్ అంతా తెగ కామెంట్లు పెడుతున్నారు. వెయిటింగ్ ఇక్కడ అంటున్నారు. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు.